మా బ్రోస్ టైం 10 అవుతుంది. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన రాజభవన్ రోడ్లో ఉన్న. ఈరోజు పొద్దున పెట్టిన కదా మాదాపూర్ పోతున్నాను, పోయినా మాదాపూర్. ఇప్పటిదాకా ఎన్ని రైడ్లు కొట్టినా 28 రైడ్లు కొట్టినా. టోటల్ మనకి పొద్దున్న ఇన్సెంట్ వచ్చింది 130. ఇప్పుడు సాయంత్రం ఇన్సెంట్లా ఎంత 25 రూపాయలు వచ్చింది. టోటల్ 155 ఇన్సెంట్ వచ్చింది. మొత్తం 1550 రూపాయలు వచ్చింది ఇది 28 రైడ్లకి. ఇన్సెంట్ లేకుండా అయితే 1397 రూపాయలు ఏమొచ్చింది. ఫుల్ ట్రాఫిక్ తెలుసుగా మాదాపూర్ ఎట్లుంటుందో. మనకేం అలవాటు పనేది. ఏరియాలు కూడా అంత టచ్ లేదు కాబట్టి అట్లా అయింది. అది కూడా మనకి 4 గంటల వరకు కొట్టేసి 4 గంటల నుంచి లాంగ్లు కొట్టిన ఒక 4-5. 4-5లో ఒకటి 200 వచ్చింది, ఒకటి 120, ఒకటి 60, ఒకటి 80 అట్లా చేసిన. అందుకే మనకు అంత అయింది, లేకపోతే ఇంకా తక్కువ అయ్యేది మనకి ఆ ఏరియాలో టైం వేస్ట్ చేసుడుకు. హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది. ఇక రేపు కొంచెం చేంజ్ చేయాలన్నమాట. ఏదైతే ఈరోజు చేసిన మిస్టేక్లు ఏమి ఉన్నాయో అది రేపు చేంజ్ చేస్తే మనం పట్టవచ్చు హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియా కూడా. ఆల్రెడీ మన రైడర్స్లో బాగానే కొడుతురు గట్టిగానే. వాళ్ళు చెప్పారు కాబట్టి పోయినా మనం. మంచిగా ఉంటాయి అక్కడ రైడ్. ఎందుకంటే టైం వెయిట్ చేసుకుంటున్నాం అంటే ఇంకా దీన్ని కవర్ చేయాలి కదా. ఓకే, మొత్తం మీద అయితే అనుకున్నా ఈరోజు 1500 చేస్తా అనుకున్నా, 1500 చేసిన. 2000 దాకా అనుకున్నాం కానీ 2000 అంత నమ్మకం పెట్టుకోలే. ఎందుకంటే మన ఫస్ట్ డేనే కావాలంటే కావు కదా. 1000 అయితే అయింది. ఇంకా 500 పెట్రోల్ పోసిన. 500 అంటే 200 రూపాయలు ఇప్పుడు పోపించిన. పొద్దున 300 పోపించిన కానీ 200 పెట్రోల్ ఇప్పుడు వస్తుంటే పోపించిన. ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర ఆడికి వెళ్ళి ఒకటి మియాపూర్కి రైడ్ వేసిన. మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేసిన. మళ్ళీ రేపు పొద్దున చూద్దాం, వేసేద్దాం రేపు కూడా పోయి. ఇదనమాట ఈరోజుది. 1550 రూపాయలు అయింది 22 రైడ్లు. ర్యాపిడో ఒకటి. ర్యాపిడో అదే ఆ ఏరియాలో బెటర్, హై డిమాండ్ ఏరియా కాబట్టి కొంచెం మనం వాటిని సెట్ చేసుకోవాలి. ఏ రైడ్ ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది, ఆ ట్రాఫిక్ ఏరియా, సిగ్నల్స్ ఎక్కడెక్కడ. వా, ఎంతసేపు ఉంటుంది అబ్బా ఒక్కొక్క దగ్గర సిగ్నల్స్ మాత్రం. మనకు అసలు ఎన్ని రోజులు ఆ సిగ్నల్ అంతసేపు మొత్తం ఇంజన్ ఆపుకొని కూర్చోవడం మాత్రం ఇప్పుడే కొత్త అనుకుంటా నాకు. ఎప్పుడు అంతసేపు ఉండలేదు సార్ సిగ్నల్లో. మొత్తం ఇంజన్ ఆఫ్ చేసుకొని కూర్చోవచ్చు మంచిగా. అంతసేపు పడుతున్నాయి సిగ్నల్స్ అవి. ఏది గచ్చిపోలి బ్రిడ్జ్ కింద కానీ, మళ్ళీ ఈడ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద సిగ్నల్ అని. అయ్యప్ప సొసైటీ నుంచి వస్తుంటే దొందు తీరిపోయింది. ఒక 3-4 రైడ్లు కొట్టిన అయ్యప్ప సొసైటీ నుంచి మాదాపూర్ మెట్రో కానీ. అవన్నీ ఆ 100 ఫీట్ రోడ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చి మర్ర దగ్గర అలా అటకాయిస్తుంటాయి. ఈ టర్నింగ్ మీద ఆ టర్నింగ్ మీద దగ్గర దగ్గర 7-8 నిమిషాలు టైం వేస్ట్. ఇది మన రైడ్ టైం కాకుండా ఎక్స్ట్రా టైం 7-8 నిమిషాలు. అదనమాట మొత్తం ఇది ఈరోజు. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ.